ఏంటి దాచుకుంటున్నావు? ఇదేంటి? మేడం చీరలు మేడం నాకు వస్తానా? నా కోసం నిన్న తీసుకున్నది ఇవేనా? షాప్ పేరేంటి? కళామందిరం. కరెక్టే. ఇంతకీ ఎవరి సారీ ఏది? ఇది నాది మేడం. ఇది మనీ అక్కది. పాప నుంచి మనీ అక్కకొచ్చావా? సారీ బాగుంది కదా మేడం. చాలా బాగుంది. ఇది కట్టుకుని నేనే పెరుగుతున్నాను. అవును, అలాగే ఉంది. చాలా బాగుంది గంగా. సూపర్ మేడం. మరి వెళ్ళిన కానీ చీర మొదలలేదు మేడం. టమాటా పండు పట్టించుకోను. ఈ టమాటా పండు ఏంటి? ఈ కలర్ కూడా చాలా బాగుంది. అమ్మాయి అది మరీ జిగ్గుమంటుంది మేడం. పాప పెళ్ళికుతున్నా కట్టుకుంటా మనీ అక్క. చాలా బాగున్నాయి. దీనికి వర్క్ చేపిద్దాం మరి. చేపించాలి మేడం. చేపించి హైలైట్ అవుతుంది మేడం. చేపిస్తే హైలైట్ అవుతుందా? నీ 2 శారీస్ చూసారు, ఇంకేం చూడలేదా? చూసాం మేడం. నేనైతే మేడం 2 చూసాను. 2 ఇది నచ్చింది. అమ్మాయికి అయితే ఒక 4-5 చీరలు కట్టాం కదా మేడం. శారీలు చీరే ఏది పాపం ఇది అవ్వలేదు. లాస్ట్కి పెట్టి అమ్మాయికి హైలైట్ అయింది. కట్టి చూపించారా? కట్టారు మేడం. బాగా కట్టారా? ఆరం వేసినారు. అడ్డానం పెట్టారు. వావ్. వడ్డాను నీకు పట్టిందా? పట్టినది మనం టైట్ అయిపోయింది. అయిపోయింది గుమ్మడికాయ అయిపోయింది. గుమ్మడికాయ అంట. మరి ఎందుకు నువ్వు ఇంత పెద్దది తీసుకున్న? బార్డర్ చిన్న బార్డర్ తీసుకోవచ్చుగా. చిన్నవి లేవు కదా మేడం. షాప్లోనే చిన్నవి లేవు. ఎందుకు లేవు? ఉంటాయి, నువ్వు అడగాల్సింది. నచ్చింది మేడం. ఇంత చిన్న బార్డర్ తీసుకుంటే సరిపోయేది. ఇప్పుడే తీసుకున్నాం. కట్ చేసి ఇక్కడ ఉంచుకుందా. ఇది కట్ చేసేస్తావా? ఇలా ఉంచుకుంటావా? సరిపోయింది కదా మేడం. అంతే అంతే. అప్పుడు హైట్ సరిపోతుందా నీకు? సరిపోతుంది మేడం. ఇక్కడికి వచ్చింది మేడం. నైట్ నాగా పెట్టుకొని చూసాను. నేను పెట్టుకొని చూడాలి మేడం. పెట్టుకో. నిజమే గంగా, కిందకి పెట్టావు కదా. నీ అంత హైట్ ఉంది. అందుకే అంటే నా అంత పెద్ద బార్డర్ తీసుకున్నావు కదా, కొంచెం చిన్నదైతే. ఆ కలర్ కాంబినేషన్ నచ్చిందా? చాలా. ఇదే కావాలి ఇదే కావాలి అనుకొని తిరిగినాడు షాప్. షాపులో ఉండదు మేడం. చాలా బాగుంటుంది మేడం. రప్ప కొట్టుకున్న ఏమన్నారు? రఫ్ అండ్ టఫ్. కట్టుకుంటే చాలా బాగుంటుంది మేడం. చాలా మండుకుంటుంది మేడం. మనీ అక్కడ మేడం చీర. నాకు మనీ చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ ఏంటి? కాంబినేషన్ బాగుంది. మనీ సెలెక్ట్ ఇది బాగుంది, బాగాలేదని కాదు కానీ. మనీది ఎవరు సెలెక్ట్ చేశారు? నీది ఎవరు సెలెక్ట్ చేశారు? మనీకి కూడా నువ్వే సెలెక్ట్ చేసి ఉంటావు కదా. చీర కట్టుకుంటే తెలగనిది మేడం నాకైతే. ఎలా? చీర కట్టినాక చీర కట్టాక నాకు బాగానే తిప్పిస్తాను మూతు. నేను నచ్చకపోతే ఇంకోటి కట్టారు మేడం. అందులో మీద కరెంట్ పోతే కనబడదు. ఇది కట్టాక మేడం 3 కాదు కట్టారు. ఇది 4 కదా. 4 దాంట్లోనమ్మా నువ్వు 1/2 కిలో పెళ్ళిపోతున్నా ఉన్నావు. మరి చూపించవాళ్ళు ఇది బాగా మంచుకో, ఇది కలర్ లేదు అని చెప్పాను. నువ్వు చెప్పావు? నేనే చెప్పాను. షాప్లో ఉన్నారు అన్నారు.
షాప్లో వాళ్ళు ఏమన్నారు? అమ్మాయి సన్నం కాదు మేడం, ఉమ్. బాగుండదు ఆ అమ్మాయికి, ప్రతి చీర బాగుండదు అమ్మాయి. అది మనకు నచ్చకండి వాళ్ళే బాగుందని డబ్బింగ్ కూడా అలా ఆడమే తారవడుకుని వెళ్ళిపోతుంది. మర్చిపోయింది కదా మేడం పాపం. చెప్తాలే. సరగైపోతుంది కదా అందులో పానీపూరి కూడా వచ్చిందా? అంతే అంతే. సరే, ఇంతకి హారర్ స్టోరీ ఏంటి? చూడండి మేడం, మేడం ఇది చూడ మేడం చాలా బాగుంటుంది మేడం. ఇది ఇప్పుడు ఈ రోజు వచ్చింది మేడం ఈ కలర్ కాంబినేషన్. కొంటున్నారా ఏంటి? ఈ రోజు వచ్చింది మేడం, ఈ రోజు రాకు దిగింది మేడం. ఏం దిగింది? రాకు దిగి 700 దిగి అదే స్టాకే. స్టాక్ దిగింది మేడం. చూడండి చాలా బాగుంటుంది మేడం, చాలా మంచిగా ఉంటుంది, చాలా కట్టుకుని చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. చెప్తాను అది నా చీరలు మనకి అది మూతగా చేసి ఏమనుకున్నావు? ఎలాంటి అతను ఒక అతను ఉంటే బాగా సేవ్ అవుతాయి చీరలు, సేల్ అవుతాయి. చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా మేడం. అవును, చాలా యాక్టివ్గా ఉన్నాడు మేడం. చూడండి ఇది బాగుంది, చూడండి మేడం ఇది బాగుంది చూడండి. నేను గోల్డ్ తెచ్చుకోమన్నాగా, ఇది ఎందుకు తెచ్చుకున్నారు? అటు చూస్తావేంటి మేడం? గోల్డ్ అనుకున్నాం కానీ మేడం భలే ఉంది, కానీ ఇప్పటికే గుమ్మడికాయ కొన్న తర్వాత ఆనపకాయ ఉంటుంది, సన్నదే ఉంటుంది ఆయన సొరకాయ. ఇది సొరకాయ సన్నగా ఉంటుంది మేడం, దేశవాళ్ళు అనుకో బురుకులాగా ఉంటుంది. అలాగ ఉంటుందండి తీసుకున్నాను నేను, నాకు ఇంకా తీసుకున్నాను. మనకి తీసుకోమనాల్సింది. అమ్మాయికి ఉన్న గోల్డ్ ఉందా? షాప్లో చాలా మంచిది మేడం. షాప్ కాఫీ కూడా ఇచ్చారు. వాటర్ ఇవ్వలేదా ఏంటి? అదే ఇవ్వలేదా? చాలా మంచిగా పడుతుంది కదా మేడం. అవును, ఇచ్చారుగా. కాఫీ ఇవ్వలేదా మీకు? ఇస్తారుగా. వాటర్ ఇవ్వలా, ఓన్లీ కాఫీ ఇచ్చారు. ఈరోజు వెళ్ళి మళ్ళీ వాటర్ తాగేలా వాటర్ నువ్వు అడగాలి కదా మరి. అడిగితే ఏమనుకోరు, ఇస్తారు. చూసుకుని కదా మళ్ళీ చుట్టూ అడిగి అతను ఈసారి షాప్కి వెళ్ళినప్పుడు అడిగితే ఇస్తారు. వాళ్ళు మర్చిపోయి ఉంటారు. కాఫీ ఇచ్చారా? అడిగి ఇచ్చారా? కాఫీ వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారా? సూపర్. చాలా చాలా అని చెప్పి కూర్చోను కుర్చీకి అద్దె కట్ట మీద చాలా బాగుంది. తిరిగేసేది మేడం. ఏం తిరిగేస్తా? అట్టు ఈ అట్టుకోవాలి ఏంటి మధ్యలో? సేమ్ మడతెట్టేది మేడం. పెట్టు పెట్టు. అది చాలా బాగుంది. ఆ కలర్ని అటే ఉన్నాయి, ఆ కలర్ కాంబినేషన్ మీద. నేను అనుకోండి యూట్యూబ్లో దిస్తే లేదు, అలా అనగా నాకు ఎక్కడో పేరు వచ్చేస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత మేడం ఇక్కడ మంచి కొత్త పేరు. అవునా? నా చీర బాగుంది అనేది కదా మేడం. నీది బాగుంది. అలాగన్నా నీ సారీ డిజైన్ చాలా బాగుంది, సింపుల్ గా. సరే, వర్క్ చేసినాక ఒకసారి మళ్ళీ చూపిద్దాం, సరేనా? మొత్తానికి నీ శారీస్ యూట్యూబ్ లో పెట్టాలని గోల చేసి తీయించావు. పెట్టాలి కదా మేడం, తీయాలి కదా మేడం. అవును, బాగున్నాయి. 20,000 రూపాయలు చీర చెప్పే ప్రైస్ కూడా చెప్పి. ఇంగ్లీష్లో ఏమంటారు? కాదు, 20,000 11,000 అంటారా? కాదు మేడం, ప్రైస్ చెప్పా అన్నది కదా. అవును, ప్రైస్ ఎంత? నాకు అలా అనిపించింది మేడం. నేను ఒకసారి చెప్పుకున్నా. ఎంత నీదెంత? 2,000. 20,000 మేడం. ఇంగ్లీష్లో ఏమంటారు? 11 అంట. టెంట్లోకి వెళ్ళిపో. సర్లే, శారీస్ కాస్ట్ ఎందుకులే కానీ బాగున్నాయి శారీస్. అలా కాదు, ఇలా పెట్టాలి, బార్డర్ కనిపించేలా పెట్టి బాగుంటాయి. ఓకే. అబ్బబ్బబ్బా తగిలింది. అవును, జీడిపప్పు తెప్పినా తీసేస్తా. గుమ్మడికాయ అంతే నన్ను కొడియాది కదా రోడ్డు మన. అయ్యో, కనిపించదు కానీ మామూలుగా ఇది
ఉమ్, అంతే గుమ్మడికాయ ఉన్నావు నువ్వేనే ఇంకెందుకు గుమ్మడికాయ నేను తీసేస్తాను దిష్ట అంటుంది కదా అంతే డబ్బు వేసుకున్నాను చీర కట్టుకున్న తర్వాత తీసి దిష్ట అందుకే మేడం అంతే అంతే తగిలింది చీరకు కదా జస్ట్ కట్టుకున్న గంగకు కూడా తగిలిద్దిగా అప్పుడు వేరే గుమ్మడికాయ తీసుకోవాలి అప్పుడు ఏలు గుమ్మడికాయ. ఏం బూది గుమ్మడికాయ తెత్తది కదా మేడం. ప్రస్తుతానికైతే ఈ గుమ్మడికాయ చలో మరి చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. ఓకేనా?